వినాయకుడి పూజలో పిల్లలతో కూడా వినాయకుడిని తయారు చేయించడం వల్ల వారిలో ఆధ్యాత్మికతతో పాటు సృజనాత్మకత కూడా పెరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కూరగాయలతో వినాయకుడిని ఎలా చేయాలో చూద్దాం. Hi friends, welcome to my channel Palika's Creative Studio. వెజిటబుల్ గణేష్. క్యారెట్ మధ్యలో కట్ చేసుకుని ఎల్ షేప్లో అతికించి కాళ్ళుగా చేసుకోవాలి. వంకాయ వీడియోలో చూపిన విధంగా కట్ చేసి క్యారెట్తో చేసిన కాళ్ళను అతికించుకోవాలి. టమాటాను తలలాగా, పచ్చిమిర్చిని తొండంలాగా, అలాగే దొండకాయను చేతులలాగా అతికించుకోవాలి. సొరకాయ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి సింహాసనంగా చేసుకుందాం. మళ్ళీ సొరకాయను సన్నగా తరిగి వీడియోలో చూపించిన విధంగా కాళ్ళు చేతులుగా చేసుకుందాం. వీటిని పిన్ సహాయంతో అతికిద్దాం. వంకాయ తొడిమను కిరీటంగా చేసుకోవాలి. గుండ్రంగా కోసిన సొరకాయను సింహాసనం వెనక భాగాన్ని పెడదాం. ఉల్లిపాయ, బెండకాయ చిన్న ముక్కలుగా కోసిన బెండకాయలు పువ్వుల్లాగా ఉంటాయి కాబట్టి వీటిని సింహాసనానికి అలంకారంగా వాడుకుందాం. వీటికి సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా జోడిద్దాం. మన సౌలభ్యం కోసం పిన్స్ యూజ్ చేస్తున్నాం కానీ నిమజ్జనం చేసే ముందు పిన్స్ తొలగించి నిమజ్జనం చేయాలి. వీటితో పాటు నిమజ్జనం చేస్తే వేరే వారికి ప్రమాదంగా మారవచ్చు. దీనికి బదులుగా టూత్ పిక్స్ కానీ అగ్గుపుల్లను సూదిలా చేసి అతికించుకోవచ్చు. సన్నగా తరిగిన సొరకాయ ముక్కతో చెవులుగా చేసి అతికిద్దాం. టూత్ పిక్స్ని కట్ చేసి దంతాలుగా అమర్చాలి. మార్కర్ సహాయంతో కళ్ళు గీద్దాం. వినాయకుని చేయడానికి సెలెక్ట్ చేసిన వెజిటేబుల్స్ సైజులు సరైన రేషియోలో ఉండాలి. ఉదాహరణకి వినాయకుని కాళ్ళు 2 సమానంగా ఉండాలంటే 2 క్యారెట్లు సమానంగా ఉండాలన్నమాట. ఈ విధంగా మనం కూరగాయలతో అందమైన వినాయకుడిని తయారు చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, వినాయకుడు ఎంత అందంగా ఉన్నాడో. విగ్రహం పూర్తయిన తర్వాత మీ ఓన్ స్టైల్లో విగ్రహాన్ని అలంకరించుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.